హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 65. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నోటికి నచ్చని ఫుడ్ని ఒక్క పూట కూడా మనం తినలేం. అలాంటిది మనసుకు నచ్చని లైఫ్ని నేను లైఫ్ లాంగ్ ఎలా భరించాలి? ఆరుహి మాటలు తూటాల్లా డైరెక్ట్గా రణధీర్ హార్ట్కి టచ్ అవుతుంటే నిశ్చేష్టుడైపోయి చూస్తున్నాడు. చిన్నప్పటి నుండి ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా నీకు? అమ్మ చిన్నప్పుడే పోయింది, నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. కానీ నాన్న భార్య నాకు అమ్మ అవుతుందా? చిన్నప్పుడే అమ్మ ప్రేమ కోల్పోయాను, పెద్దయ్యాక నాన్న ప్రేమను కోల్పోయాను. పిన్ని ఎన్ని మాటలన్నా ఎంత ఇబ్బంది పెట్టినా అన్నీ భరిస్తూ వచ్చాను. నా స్టడీస్కి ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం పార్ట్ టైం జాబులు చేశాను. నన్ను అర్థం చేసుకునే అబ్బాయి దొరికితే పెళ్లి తర్వాతైనా నా లైఫ్ బాగుంటుంది అని, భర్త ప్రేమైనా దొరుకుతుందని ఆశపడ్డాను. కానీ ఆశ కూడా నెరవేరేలా కనిపించట్లేదు. ఈ బాధను జీవితాంతం భరించాలంటే నా వల్ల కాదు. లైఫ్ లాంగ్ ఒంటరిగా ఆయన ఉండిపోతాను, కానీ ఇతరులకు చెప్పుకోలేని ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్లో లైఫ్ లాంగ్ బందీ అవ్వలేను అని తాను చెప్పాల్సింది చెప్పి మరోవైపు తిరిగి చేతిలో మొహం దాచుకుని ఏడుస్తూ ఉంది ఆరుహి. తన మాటలన్నీ విన్న రణధీర్ మనసంతా చేదుగా అయిపోయింది. ఆరుహి ఏడవడం తన అస్సలు చూడలేకపోతున్నాడు. భారంగా నిట్టూర్చి ఆరుహి భుజాలు పట్టుకుని అతని వైపు తిప్పుకుని దగ్గరికి తీసుకుంటుంటే అతని నెట్టేస్తూ ఉంది ఆరుహి. రణధీర్ ఊరుకోలేదు. నెట్టేస్తున్న తన చేతులను పట్టుకుని ఆమెను దగ్గరికి లాక్కొని గాఢంగా కౌగిలించుకున్నాడు. అతని హృదయంపై తలవాల్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది ఆరుహి. ఆమె కన్నీరు రణధీర్ షర్ట్ లోపలి హృదయాన్ని తడిపిస్తుంటే అతని హృదయం బరువెక్కుతుంది. కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె వెన్ను నిమురుతూ ఆమె తలపై తల ఆనించి అలాగే ఉండిపోయాడు. బాధతో నిండిన ఆరుహి మనసు అతని సాన్నిహిత్యంలో ఓదార్పు పొందుతూ ఉంటే దుఃఖం క్రమంగా తగ్గసాగింది. తన మనసుకు బాధనిచ్చేది అతని, ఓదార్పునిచ్చేది అతని. పెళ్లి పిల్లల గురించి తన సైడ్ నుండి అతనికి క్లియర్ చేయడంతో కాస్త రిలీఫ్గా అనిపించింది ఆరుహికి. తన మాటలంతా విన్నాక రణధీర్ రెస్పాండ్ అవ్వకుండా మౌనం వహించడం ఆమెకు కాస్త ఊరటనిచ్చింది. తను చెప్పిన దానికి పాజిటివ్గా రెస్పాండ్ అవ్వకపోయినా మార్నింగ్ చెప్పినట్టుగా నో మ్యారేజ్ అని అతను మొండిగా ప్రవర్తించకపోవడం అతని మనసు మారుతుందని హోప్ కలిగించింది ఆరుహిలు. దీర్ఘంగా నిట్టూర్చి అతని వదిలి రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడుకోగా తన వెనకాలే వెళ్ళిన రణధీర్ బెడ్పైకి చేరి ఆమెను తన చేతిలోకి తీసుకున్నాడు. ఆరుహి మౌనంగా ఉండిపోయింది. రణధీర్ ఆమె మొహాన్ని 2 చేతులతో పట్టుకోగా ఆరుహి కళ్ళు వాల్చేసి స్తబ్దుగా ఉండిపోయింది. లుక్ ఎట్ మీ అని అన్నాడు ఆమె మొహాన్ని తదేకంగా చూస్తూ. మెల్లిగా కనురెప్పలు ఎత్తి అతని వైపు చూసింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆమె కన్నీళ్లను తుడిచి నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టాడు. కళ్ళు మూసి తెరిచింది ఆరుహి ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తూ. నేను నిన్ను మ్యారేజ్ చేసుకోకపోతే కాంట్రాక్ట్ ఎండ్ అయ్యాక వేరే వాడిని మ్యారేజ్ చేసుకుని సెటిల్ అవుతావా అని అడిగాడు తీక్షణంగా. అతని ప్రశ్నకి చిర్రెత్తుకొచ్చింది ఆరుహికి. అతని తేరిపార ఒక చూపు చూసి, నా లవ్ని టెస్ట్ చేస్తున్నావు నువ్వు? అయినా కాంట్రాక్ట్ అయ్యాక నువ్వు నన్ను వదులుకున్నాక నేను ఎవరితో ఉంటే నీకేంటి? నేను ఏం చేస్తే నీకేంటి? నన్ను వదిలేసి నువ్వు కూడా ఇంకో అమ్మాయితో సెటిల్ అవుతావు కదా, నేను అలాగే ఇంకో అబ్బాయితో సెటిల్ అవుతే తప్పేముంది అని స్ట్రాంగ్గా బదులిచ్చింది. ఆ రిప్లై అతనికి నచ్చలేదని మండిపోతున్న అతని మొహంలోని తెలుస్తుంది. కొన్ని క్షణాలు అతని మొహంలోకి సూటిగా చూసిన ఆరుహి, కానీ నేను అలా చేయలేను అని అనేసరికి రణధీర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. నేను ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నా మనసులోకి వచ్చిన ఫస్ట్ పర్సన్ నువ్వే, లాస్ట్ పర్సన్ నువ్వే. నీ ప్లేస్లో ఇంకొకరిని కలలో కూడా ఊహించుకోలేను నేను. నా శరీరం మనసు రెండు నీకు మాత్రమే సొంతం. కాంట్రాక్ట్ ఎండ్ అయ్యి మనం దూరమైనా నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోను. మనకి పెళ్ళి కాకపోయినా నా దృష్టిలో నా భర్తవి నువ్వే. నాకు ఈ డబ్బు, స్టేటస్, రిచ్ లైఫ్ స్టైల్ ఇవేమీ వద్దు. కాసింత ప్రేమ కావాలి. నన్నుగా ప్రేమించే మనిషి తోడు కావాలి. ఏ బాధలు, భయాలు లేని ప్రశాంతమైన జీవితం కావాలి. అవన్నీ నువ్వు ఇవ్వగలిగితే ఐఎమ్ హ్యాపీ. ఇవ్వలేకపోతే నా కర్మ ఇంతే అనుకుంటాను, కానీ ఇంకొకరి దగ్గర వెతుక్కోను అంది ఉద్వేగంగా.
ఆరుహి మాటలకు స్టన్ అయిపోయి చూస్తున్నాడు రణధీర్. కన్నీళ్లు నిండిన ఆమె కళ్ళలు, అంతులేని ప్రేమ, నిజాయితీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె సమాధానం అతని మనసుకు ఎనలేని సంతోషాన్ని, సంతృప్తినిచ్చింది. అతనిలో ఏదో మూలన ఉన్న అనుమానాన్ని, భయాన్ని తొలగించింది. నా మీద నమ్మకం లేదు కదా నీకు, అందుకే పదే పదే అడుగుతున్నావు అని మరోవైపు తిరిగింది ఆరుహి. నాలాగా నిజాయితీగా ప్రేమించే వాళ్ళని ఎందుకు నమ్ముతారు? మిమ్మల్ని కాకుండా మీ వెనుకున్న మనీ, స్టేటస్ని ప్రేమించే వాళ్ళని నమ్ముతారు. అయినా మీలాంటి డెవిల్ని లైఫ్ లాంగ్ భరించడం నా వల్ల కాదు. విముక్తి కల్పించు, వెళ్ళిపోతాను. ఫైర్ అవుతూ నాన్ స్టాప్గా మాట్లాడుతున్న తనని చూసి నవ్వొచ్చింది రణధీర్కి. భరించలేనప్పుడు పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? చెప్పు అని అంటూ ఆమెను తన వైపుకు తిప్పుకొని ఆమె నడుంపై గిలిగింతలు పెడుతున్నాడు రణధీర్. రణధీర్ స్టాప్, నేను నీ మీద కోపంగా ఉన్నాను, నాకు దూరంగా ఉండు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. అతని గిలిగింతలకు మెలికలు తిరుగుతూనే అంటుంది ఆరుహి. ఏం చేస్తావో నాకు తెలుసుకోవాలనుంది అని అంటూ రణధీర్ గిలిగింతలు తీవ్రతరం చేసేసరికి తట్టుకోలేక నవ్వడం మొదలుపెట్టింది ఆరుహి. కిలకిలా నవ్వుతున్న తనని చూసి అతను ఇంకా నవ్వుతూ తనని మరింతగా నవ్వించి దగ్గరికి తీసుకున్నాడు. యు రియల్లీ మ్యాడ్. నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అతని గుండెలపై సున్నితంగా కొడుతూ ఉంది ఆరుహి. ఎస్ ఐ యామ్ అని తనని మరింతగా అతనిలో పొదువుకొని నుదుటిపై ముద్దిచ్చాడు రణధీర్. దీర్ఘంగా నిట్టూరుస్తూ అతని హగ్ చేసుకుంది ఆరుహి. ఆమె మనసిప్పుడు కాస్త స్థిమితపడింది. అన్ని ఆలోచనలు వదిలేసి, భవిష్యత్తు భారమంతా దేవుడి మీద వదిలేసి కళ్ళు మూసుకున్న తను వీపుపై ఉన్న రణధీర్ చెయ్యి జోకొడుతుంటే, అతని హృదయ సవ్వడి జోల పాటలా వినిపిస్తుంటే కాసేపట్లోనే నిద్రలోకి జారుకుంది. మెల్లిగా రణధీర్ కూడా పడుకున్నాడు. మార్నింగ్ ఆరుహి నిద్ర లేచేసరికి రణధీర్ ఇంకా నిద్రలోనే ఉన్నాడు. టైం 7:30 అవుతుంది. హీరోగారు ఇంకా లేవలేదేంటి? ఓ, ఈరోజు సండే కదా అని అనుకుంటూ మెల్లిగా లేచి ఫ్రెష్ అప్ అయ్యి కిందకు వెళ్తుండగా ఆమె కళ్ళు రహస్య గదిపై పడ్డాయి. ఆ గది ఓపెన్ చేసి రహస్యాన్ని ఛేదించాలని మరోసారి బలంగా అనిపించింది ఆరుహికి. రణధీర్ ఆ రూమ్లోకి వెళ్ళొద్దని అంతలా చెప్తున్నాడంటే అందులో ఏదో పెద్ద సీక్రెటే ఉండుంటుంది. అదేంటో తెలుసుకోవాలి. ట్రై చేద్దామా? రణధీర్ ఇప్పుడు పడుకున్నాడు. లేచలోగా చూస్తే అయిపోతుంది. ఒకవేళ దొరికిపోతే మళ్ళీ ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తాడు. ఏం చేయాలి అని గోళ్ళు కొరుక్కుంటూ కొన్ని క్షణాలు ఆలోచించిన ఆరుహి చివరికి ఒక డెసిషన్కి వచ్చి డీప్ బ్రీత్ తీసుకుంది. పనిష్మెంట్ ఇస్తే ఇవ్వని, కొడతాడు, లేదంటే కొంచెం వైల్డ్గా రొమాన్స్ చేస్తాడు, అంతకు మించి ఏం చేయడు కదా అని తనకి తానే ధైర్యం చెప్పుకొని వెనక్కి తిరిగి రూమ్లోకి వచ్చింది. రణధీర్ గాఢ నిద్రలో ఉన్నాడు. అతని గమనిస్తూని మెల్లిగా రణధీర్ వార్డ్రోబ్ ఓపెన్ చేసి అందులో లాకర్లో ఉన్న కీ తీసుకుని దొంగలా బయటికి వెళ్ళి డోర్ దగ్గరగా వేసింది. చుట్టూ ఒకసారి చూసి సర్వెంట్స్ ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక తడబడుతూ సీక్రెట్ రూమ్ వైపు నడిచింది. అటూ ఇటూ చూస్తూ వణుకుతున్న చేతులతో లాక్ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసి త్వరగా డోర్ వేసింది. రూమ్ అంతా చీకటిగా ఉండడంతో లైట్ ఆన్ చేసి రూమును చూసిన ఆరుహి షాక్ కొట్టినట్టుగా అలాగే బిగుసుకుపోయింది. గోడల మీద కొంతమంది ఫోటోలు వేలాడుతూ ఉన్నాయి. వాటిలో తన ఫోటోలు కూడా ఉన్నాయి. ప్రతి ఫోటో రెడ్ మార్కర్తో క్రాస్ చేసి ఉంది. అవన్నీ చూసి భయపడిపోయింది ఆరుహి. ఇదేంటి, నా ఫోటోలన్నింటి మీద రెడ్ క్రాస్ మార్క్స్ ఎందుకున్నాయి? రణధీర్కి నేను ముందే తెలుసా అని అనుకుంటూ ఉంటే తెలియదు అని గంభీరంగా వినిపించింది రణధీర్. ఆరుహి దిగ్గున వెనక్కి తిరిగి డోర్ వైపు చూసేసరికి రణధీర్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడి సీరియస్గా చూస్తున్నాడు. అతన్ని చూసి వణికిపోయింది ఆరుహి. దేవుడా, మళ్ళీ దొరికిపోయాను అని ఏడుపు మొహం పెట్టి అతని వైపు చూస్తుంటే రణధీర్ కోపంగా దగ్గరకొచ్చి ఆమె మోచేయి పట్టుకుని, ఈ రూమ్ ఓపెన్ చేయొద్దని చెప్పానా లేదా అని అడిగాడు. ఆరుహి మొహం వేలాడేసుకుని నెమ్మదిగా తల ఊపింది అవునన్నట్టుగా. అయినా ఎందుకొచ్చావు ఆరుహి? నా మాట వినకపోవడం వల్ల నీకొచ్చే సంతోషమేంటి అని అన్నాడు ఆమె చేతిని కుదుపుతూ. రణధీర్ అరుపు వినిపించి రాజేష్, పూర్ణ అక్కడికొచ్చారు. రణధీర్ వాళ్ళ వైపు కోపంగా చూసి, నేను పిలిచానా, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అన్నాడు. ఇద్దరూ వెనుదిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే ఆరుహి వైపు చూసి, ఆన్సర్ మీ, ఎందుకొచ్చాం అని రెట్టించాడు. ఈ రూమ్లో ఏముందో చూడాలనుకున్నాను అని అంది. చూసావా,
అని అడిగాడు కోపాన్ని తగ్గించుకుంటూ కాస్త కూల్గా. "హా, ఇక్కడ నా ఫోటోలున్నాయి." భయంతో కూడిన కన్ఫ్యూషన్ ఫేస్తో అంది ఆరుహి. రణధీర్ పగలబడి నవ్వాడు. చప్పట్లు కొడుతూ నవ్వుతూనే ఉన్నాడు. ఆ నవ్వుకి ఇంకా భయపడిపోయింది ఆరుహి. రణధీర్ నవ్వడం ఆపి ఏదో చెప్పబోయేంతలోని, "నా ఫోటోలు ఇక్కడెందుకున్నాయి? అది కూడా క్రాస్ మార్క్ చేసి. నా మీద నీకంత హేట్ ఉందా? అందుకే ఇదంతా చేస్తున్నావా? కాంట్రాక్ట్ ఎండ్ అయ్యాక నన్ను చంపేస్తావా? చెంపదెబ్బ కొట్టినందుకే నా మీద పగ పెంచుకుని నన్ను చంపేస్తావా? నేను చెప్పేది విను. ఇంకే వినాలి? నీ ప్రేమంతా అబద్ధం, అంతా నాటకం. 1 year నన్ను వాడుకొని చంపాలి అనుకుంటున్నావు. నేనే పిచ్చిదాన్ని. నీ నాటకమంతా నిజమనుకుని నేను ప్రేమించాను" అని బోరుమన్న ఆరుహి. షటప్! రణధీర్ అరుస్తూ ఆమె భుజాలు పట్టుకొని గోడకు అవి పెట్టడంతో అదిరిపడి టక్కున సైలెంట్ అయిపోయి బెదురుగా చూస్తుంది. "ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి నువ్వు కాదా ఆరుహి?" "కాదు, నేనే" అంది రణధీర్ అసహనంగా పళ్ళు బిగించి. "ఆ ఫోటోలో ఉంది నువ్వు కాదు, ఈషా." రణధీర్ మాటలకు షాక్ అయిపోయింది ఆరుహి. రణధీర్ ఆమె చేయి పట్టుకుని ఫోటోల దగ్గరికి తీసుకువెళ్ళాడు. "ఈ ఫోటోలను జాగ్రత్తగా చూడు. ఇది నువ్వేనా? మొహం మాత్రమే నీలా ఉంది, కానీ ఇది నువ్వు కాదు, అర్థమైందా?" ఆరుహి ఆ ఫోటోలను జాగ్రత్తగా చూసింది. ఈషా లైఫ్ స్టైల్, డ్రెస్సింగ్ అన్నీ డిఫరెంట్గా అనిపించాయి. ఇద్దరి మొహాలు పోలి ఉన్నాయి, కానీ ఆమె కళ్ళు ఆరుహి కళ్ళకు భిన్నంగా ఉన్నాయి. పెదవి దగ్గర పుట్టుమచ్చ కూడా ఉంది. ఈషా సేమ్ నాలాగే ఉంటుందా? నమ్మలేకపోయింది ఆరుహి. "ఇప్పుడు ఈ రూమ్లో ఏముందో చూసావు కదా, నీకు రిలీఫ్ కలిగిందా? పద ఇంకా" అని ఆమెను బయటికి లాగి డోర్ లాక్ చేసి వేగంగా తమ రూంలోకి దూసుకెళ్లాడు. ఆరుహి అతని వెనకాలే పరిగెత్తింది. రణధీర్కి లాకర్లో పెట్టేసి వెనుదిరిగేసరికి ఎదురుగా నిలబడింది ఆరుహి, ఎన్నో ప్రశ్నలతో, సందేహాలతో, భయాలతో. "రణధీర్, నాకేం అర్థం కావట్లేదు. ఏం అడగాలో, ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోతుంది. నేను ఈషాలా ఉన్నందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావా? నువ్వు నన్ను హేట్ చేస్తున్నావా, లవ్ చేస్తున్నావా? అసలు ఈషా ఏమైంది? నన్నేం చేయాలనుకుంటున్నావు?" ప్రశ్నల వర్షం కురిపించింది ఆరుహి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఆరుహి ప్రశ్నలన్నింటికి రణధీర్ ఏ సమాధానం చెప్పబోతున్నాడు? తన గతమంతా ఆరుహికి చెప్పేస్తాడా? అతని గతం తెలుసుకున్న ఆరుహి ఎలా రియాక్ట్ అవుతుంది? పెళ్లి పట్ల రణధీర్ మనసు మారుతుందా? ఆరుహితో పెళ్లికి ఓకే చెప్తాడా? నిధి, రియాన్ల మధ్య, ప్రణయ్, సాక్షుల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.